ఫస్ట్ నేను ఇంటర్వ్యూకి అమ్మాయి తనంతకు తాను వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆఫీస్లో, స్టూడియోలో. నేనైతే తన ఊరికి వెళ్ళలేదు, తన ఉంటున్న ప్లేస్కి వెళ్ళి అందరిని ఇంటర్వ్యూ చేసి అలా ఇబ్బంది నేను పెట్టలేదు. ఇక్కడ నేను ఇప్పుడు సైలెంట్ ఉన్నాను అన్నాను కాబట్టి మీ వాసు మొత్తం సైలెంట్ ఉన్నారు. ఆన్సర్ అంటే 10 మంది లేస్తారు. మేము అమ్మాయిని నమ్మినాము, చెప్పిన కరెక్ట్ అనిపించి తర్వాత అమ్మాయి మాట్లాడే మాటలు కరెక్ట్ లేక మాకు తప్పు అనిపించి సైడ్ అయిపోయినా. అన్న నాకు చిన్న సపోర్ట్ చేస్తారా? ఒక 4 కట్టెపుల్లలు తెచ్చి నిక్కలు రాజు. అంటే మీరే అంటున్నారుగా ఫస్ట్ మీ అమ్మాయి మీతోటే స్టార్ట్ అయింది, మీతోనే ఎండ్ కావాలని. సో నాకు మళ్ళీ రీసెంట్గా కాంటాక్ట్ అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు. మా అమ్మాయి ఇట్లా సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది, ఇలా అయిపోయింది సిచ్యువేషన్ అంటే. నా వల్ల అయితే ఏ తప్పు జరగలేదు, ఎందుకంటే ఇంటర్వ్యూలో చాలామంది చూసుకుంటే కామెంట్స్, ఆ కామెంట్స్లో అర్థమైపోతుంది ఎవరి వల్ల ఏమైంది అని. నేను ఎవరి పేర్లు తీయాలి, నేను ఎవరిని టార్గెట్ చేయాలని నా ఉద్దేశం అయితే అస్సలు కాదు. ఇంకొకటి ఏంటంటే నా మీద కూడా వీడియోలు చేశారు, నువ్వే కదా తీసుకొచ్చావు, నువ్వే కదా స్టూడియోలో పెట్టి ఇలా చేసావు అలా చేసావు అని. కానీ ఒక ఆడపిల్ల కదా, నాకు చాలా బాధ అనిపించింది. ఇంటర్వ్యూ కన్నా ముందు పర్సనల్గా మాట్లాడినప్పుడు తన అమ్మాయి తను ఫేస్ చేసింది కానీ, తను బాధపడ్డది కానీ, ఏమేమి చెప్పిందో ఇంటర్వ్యూలో మనం క్వశ్చన్ వేయాలి కాబట్టి ఆ క్వశ్చన్ చేసినప్పుడు అమ్మాయి చెప్పింది. ఎక్కడ పోయినా చిన్న చూపు చూడడం అలా కొంచెం బాధ. ఫేక్ అంటారా అని అనడం, డబ్బుల కోసమే నాటకాలు ఆడింది అని చెప్పడం చాలా బాధ వేసింది. నిజంగా అంత డబ్బులే సంపాదిస్తే ఎప్పుడో సంపాదించుకుంటున్నాను. చెప్తున్న అమ్మాయి పూర్తిగా ప్రతీది చెప్పడానికి కూడా భయపడిపోతుంది. అసలు ఉన్న మాటలు చెప్పే ఎవరు ఏం చేయలేదు, అయిపోయింది. ఒక వారికి నేను ఏ విధంగా వాడిరా ఏం చేసిరా అనేది నీకు తెలుసు. నేను ఒకటే అమ్మా, నువ్వు బాధపడ్డది చెప్పమ్మా, పర్లేదు. నువ్వు ఎందుకు నిన్ను చంపుకొని బతకడము, ఇది ఎవ్వరు పెట్టే లైఫ్ కాదు కదా, నీ లైఫ్ నీది, ఈ లైఫ్ మనది, మనకెవరు పెడతలేదు, ఎవరు చూడట్లేదు, ఎవరు చేయట్లేదు. సో అది మైండ్లో పెట్టుకొని అది ఒకటి చేయాలన్నా కానీ ఇక్కడ అందరి పర్మిషన్ తీసుకోవాలి అన్న సిచ్యువేషన్ మీద బతుకుతున్నాం ఇప్పుడు. నేను ఎందుకు జాలిపడ్డాను, నేను ఎందుకు ఇంటర్వ్యూ చేశానంటే, మనము ట్రోల్స్ చేసి మనము వివిధాలుగా మన వ్యూవర్షిప్ కోసం మనము ఇది వెళ్ళిపోతే తర్వాతకి మన వల్ల వాళ్ళ కుటుంబం కానీ అమ్మాయి కానీ ఏమైపోయింది అనే స్టోరీని నేను తీశాను. అంతేగాని ఈడ ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని టార్గెట్ చేసి కాదు. ఒక ఆడపిల్లగా నేనేం చెప్తా అంటే, అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది, అమ్మాయి తెలుసా తెలియక ఒక తప్పు చేసింది, నా తప్పుగానే మనం తీసుకోవాలి. సో అలా అయిపోయింది కదా అని ఇంకా అమ్మాయిని ఇంకా ఎక్కడ రానియకుండా ఎక్కడ ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇంట్లో పండుగలు చేస్తూ ఉంటారు కదా, ఎల్లమ్మ పండుగ అది ఇది సంథింగ్ అని, అప్పుడు వాళ్ళు పిలిస్తే వెళ్ళొద్దంట. తన లైఫ్ తన ఇష్టం కదా, అంతా తనకు చెప్పేటోళ్ళు లేరేమో, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేటోళ్ళు లేరేమో. సరే అయిపోయింది, అయిపోయింది. తను బాధపడుతుంది, తన బాధను తెలియజేయడానికి ఇంటర్వ్యూ చేస్తే కూడా ఇంటర్వ్యూలో కూడా ఇంకా నెగిటివ్ చేయడము, ఎవరి వల్ల కారణం అమ్మాయి అలా వెళ్ళిపోయింది అయిపోయింది అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ నేను డిసైడ్ చేయట్లే, కూర్చున్న ఇంటర్వ్యూ ఇచ్చే సౌందర్య కూడా డిసైడ్ చేయట్లేదు. సో మీ అందరికి అర్థమైపోతుంది, నేనేం చేయకపోయినా కూడా నా మీద వీడియో చేశారు, వీడియో చేసి ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఆ వీడియోని చాలా మంది నాకు షేర్ చేశారు. సౌందర్యని మళ్ళీ ఇంటర్వ్యూ చేసి సరే ఇంటర్వ్యూ చేయడం తప్పలేదు. నువ్వు ఎవరైతే ఎవరైతే కూర్చోబెట్టి నీతో చెప్తున్నావో ఆమె జీవితం ఖరాబ్ చేసి నువ్వే ఫస్ట్. అర్థమవుతుందా? కాఫీ 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 అని చేపించినావు కదా, ఇట్లా కాఫీ కాఫీ. అమ్మాయి జీవితం ఖరాబ్ అయింది పిల్లలు, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. ట్రోలింగ్ స్టార్ట్ అయింది నీ వీడియో వల్ల, మర్చిపోయినావు. ఆడపిల్లగా తను తప్పు చేసింది అయిపోయింది, తర్వాత ఇంకా అమ్మాయిని బతకని కదా, ఇంకా వేరే జోన్ వెళ్ళొద్దా ఆమె. ఇంకా అమ్మాయిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా. వెల్కమ్ టు అనంతరం మీడియా, నేను మీ యాంకర్ కీర్తి.
2 days బ్యాక్ అనుకుంటా నేను సౌందర్య ఇంటర్వ్యూ చేశాను. సో ఆ ఇంటర్వ్యూ మీద చాలా వివిధాలుగా కామెంట్స్ చేసుకుంటున్నారు. లైక్ ఎలా అంటే నీ వల్లనే అమ్మాయి సిచ్యువేషన్ ఇలా అయిపోయింది అని. ఫస్ట్ నేను ఇంటర్వ్యూకి అమ్మాయి తనంతకు తాను వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆఫీస్లో, స్టూడియోలో. నేనైతే తన ఊరికి వెళ్ళలేదు, తన ఉంటున్న ప్లేస్కి వెళ్ళి అందరిని ఇంటర్వ్యూ చేసి అలా ఇబ్బంది నేను పెట్టలేదు. నేను ఇంకొకరిని టార్గెట్ చేసి అయితే నేను మాట్లాడట్లేదు. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి తెలిసి చేసిందా తెలియక చేసిందా మనకు తెలీదు. యాంకర్గా మనం చేస్తున్నాం ఇంటర్వ్యూస్, అంతవరకే మనది. సో నేను ఇంటర్వ్యూ చేశాను, అంతవరకు అయిపోయింది. మనం చేస్తున్నప్పుడు అనుకోం కదా ఏది ఎంత వైరల్ అవుతుంది, ఎంత ట్రోల్ అవుతుంది, ఎంత వెళ్తుందని. సో అలా వెళ్ళిపోయింది. అంటే మీరే అంటున్నారుగా ఫస్ట్ మీ అమ్మాయి మీతోటే స్టార్ట్ అయింది, మీతోనే ఎండ్ కావాలని. సో నాకు మళ్ళీ రీసెంట్గా కాంటాక్ట్ అయితే ఇలా ఉంది సిచ్యువేషను, నేను ఇలా బాధపడుతున్నాను, నేను చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను. వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు, మా అమ్మాయి ఇట్లా సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది, ఇలా అయిపోయింది సిచ్యువేషన్ అని. అంటే నా వల్లనే అయ్యిందా అని నేను చాలా రియలైజ్ అయ్యా. కానీ ఇంటర్వ్యూ చేశాక అర్థమైంది నా వల్ల అయితే ఏ తప్పు జరగలేదు. ఎందుకంటే ఇంటర్వ్యూలో చాలామంది చూసుకుంటే కామెంట్స్, ఆ కామెంట్స్లో అర్థమైపోతుంది ఎవరి వల్ల ఏమైంది అని. నేను ఎవరి పేర్లు తీయాలి, నేను ఎవరిని టార్గెట్ చేయాలని నా ఉద్దేశం అయితే అస్సలు కాదు. ఇంకొకటి ఏంటంటే నా మీద కూడా వీడియోలు చేశారు, నువ్వే కదా తీసుకొచ్చావు, నువ్వే కదా స్టూడియోలో పెట్టి ఇలా చేసావు అలా చేసావు అని. సో తీసుకొచ్చాను, మనకి గెస్ట్లు అనేటోళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ ఒక ఆడపిల్ల కదా, నాకు చాలా బాధ అనిపించింది ఇలా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడుతున్నారని. ఇంకా మీకే తెలుస్తుంది. నిజం చెప్పాలంటే ఇంటర్వ్యూలో నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ తీయలేదు. ఇంటర్వ్యూ కన్నా ముందు పర్సనల్గా మాట్లాడినప్పుడు తన అమ్మాయి తను ఫేస్ చేసింది కానీ, తను బాధపడ్డది కానీ, ఏమేమి చెప్పిందో ఇంటర్వ్యూలో మనం క్వశ్చన్ వేయాలి కాబట్టి ఆ క్వశ్చన్ చేసినప్పుడు అమ్మాయి చెప్పింది. స్టిల్ చెప్తున్న అమ్మాయి పూర్తిగా ప్రతీది చెప్పడానికి కూడా భయపడిపోతుంది. నేను ఒకటే అన్నా, నువ్వు బాధపడ్డది చెప్పమ్మా, పర్లేదు, నువ్వు ఎందుకు నిన్ను నువ్వు చంపుకొని బతకడము, ఇది ఎవ్వరు పెట్టే లైఫ్ కాదు కదా, నీ లైఫ్ నీది అని నేను అమ్మాయికి చెప్పినాక తను అన్నీ అసలు చాలా బాధపడిపోయింది. నేను ఎందుకు జాలిపడ్డాను, నేను ఎందుకు ఇంటర్వ్యూ చేశానంటే, మనము ట్రోల్స్ చేసి మనము వివిధాలుగా మన వ్యూవర్షిప్ కోసం మనము ఇది వెళ్ళిపోతే తర్వాతకి మన వల్ల వాళ్ళ కుటుంబం కానీ అమ్మాయి కానీ ఏమైపోయింది అనే స్టోరీని నేను తీశాను. అంతేగాని ఈడ ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని టార్గెట్ చేసి కాదు. అండ్ ఇంకొకటి క్వశ్చన్ అడిగింది యాంకరు, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసావా, సూసైడ్ వెళ్ళావా అని గుచ్చి అడిగింది అని. అమ్మాయి చెప్పింది, ఓపెన్గా చెప్పింది నేను ఇలా కూడా చేశానని. కానీ ఇంటర్వ్యూలో కొన్ని థింగ్స్ చెప్పడానికి భయపడిపోతుంది అమ్మాయి. సో నేను ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఏది చేయలేదు. ఇవన్నీ చెప్పడం కన్నా మీ కామెంట్స్లో మీకే అర్థమైపోతుంది కదా ఎవరు ఏం చేశారు అనేది. సో ఇప్పటికీ నన్ను లవ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, ఒక ఆడపిల్లగా నేనేం చెప్తా అంటే, అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది, అమ్మాయి తెలుసా తెలియక ఒక తప్పు చేసింది, ఇంకా తప్పుగానే మనం తీసుకోవాలి. సో అలా అయిపోయింది కదా అని ఇంకా అమ్మాయిని ఇంకా ఎక్కడ రానియకుండా ఎక్కడ ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. తన లైఫ్ తన ఇష్టం కదా. ఇంకా తనకు చెప్పేటోళ్ళు లేరేమో, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేటోళ్ళు లేరేమో. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్న ఫ్యామిలీ అన్ఎడ్యుకేటెడే కదా. అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది కదా, ఇక్కడ ఉన్న సొసైటీని చూసి ఏదో చేద్దామని వచ్చిందేమో, తెలియదు కదా మనకి. సరే అయిపోయింది, అయిపోయింది. తను బాధపడుతుంది, తన బాధను తెలియజేయడానికి ఇంటర్వ్యూ చేస్తే కూడా ఇంటర్వ్యూలో కూడా ఇంకా నెగిటివ్ చేయడము. కానీ నేను చాలా థ్యాంక్ యూ చెప్తా ఫాలోవర్స్కి కానీ కామెంట్స్ చేసే వాళ్ళకి కానీ, ఎందుకంటే చాలా పాజిటివ్గా చేస్తున్నారు. ఎవరి వల్ల కారణం అమ్మాయి అలా వెళ్ళిపోయింది అయిపోయింది అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ నేను డిసైడ్ చేయట్లే, కూర్చున్న ఇంటర్వ్యూ ఇచ్చే సౌందర్య కూడా డిసైడ్ చేయట్లేదు. సో మీ అందరికి అర్థమైపోతుంది. కానీ వాళ్ళని నేనేం జడ్జ్ చేయట్లేదు కదా. సో కానీ నేనేం చేయకపోయినా కూడా నా మీద వీడియో చేశారు, వీడియో చేసి ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఆ వీడియోని చాలామంది నాకు షేర్ చేశారు. కింద కామెంట్స్లలో కూడా యాంకర్ కీర్తి యొక్క వార్నింగ్ అని ఇలా కామెంట్స్ రిప్లై వెయిటింగ్ అని ఇలా పెడుతున్నారు. సో మీ అందరి కోసం నేను వీడియో చేస్తున్నాను. నాకు బేసిక్గా ఇలాంటి వీడియోస్ ఇవన్నీ చేయడం నాకు నచ్చదండి. కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది మనకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ కామెంట్ చేసేవాళ్ళు కానీ, అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా మన టైం కేటాయించి వాళ్ళ కోసమైనా మనం వీడియో చేయాలా, అలాంటి రెస్పెక్ట్ చేసే పీపుల్ కోసమైనా మనం ముందుండాలని ఈ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను. కానీ బేసిక్గా మీరు చెప్పండి, ఒక ఆడపిల్లగా
తను తప్పు చేసింది, అయిపోయింది. తర్వాత ఇంకా అమ్మాయిని బతకనియొద్దా? ఇంకా వేరే జోన్ వెళ్ళొద్దా ఆమె? ఇంకా అమ్మాయిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో అందుకోసమే అండి వీడియో చేసేది. అండ్ ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల ఉంటుంది. ప్రతి ఆడపిల్లనే కాదు, ఎంతోమంది ఉంటారు, ఎవరెవరో జీవితంలో తప్పులు చేస్తూ ఉంటారు. కానీ అదే ఉద్దేశంతో చూడడము, అలానే ట్రీట్ చేయడము, అలానే కామెంట్స్ చేయడం అయితే చాలా తప్పు. మీరెవరు కామెంట్స్ చేయట్లేరు, కానీ వేరే విధంగా వీడియోలు వెళ్తున్నందుకు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.